నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ లో తన జాబ్ పరిస్థితి గురించి అక్షయ్కి చెబుతూ తనలాంటి మంచి ఎంప్లాయీని పోగొట్టుకోవడం ఆ బాస్ దురదృష్టమని అంటుంది స్నేహ. స్నేహ మాట్లాడేది తన గురించి అని తెలిసినా కూడా అక్షయ్ నిస్సహాయంగా ఆమె మాటలు వింటూ ఉండిపోయాడు. తన గురించి తన ఎదుటే ఒక అమ్మాయి నిష్ఠూరంగా మాట్లాడుతున్నా ఏమీ చేయలేక చూస్తూ ఉండడం అతని జీవితంలో అదే మొదటిసారి. ఆ క్షణంలో స్నేహ నిజంగా బోల్డ్ అమ్మాయని అనిపించింది. అయినా వెంటనే సర్దుకుని ఆమెకు నచ్చచెప్పే ధోరణిలో మాట్లాడుతూ, ఒక కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఆ కంపెనీ బాస్ కి ఎక్స్పీరియన్స్ లేదనో, అతనికి కంపెనీ నడిపే ఎఫిషియన్సీ లేదనో అనుకుంటాం. ఆ టైంలో ఎవరైనా కొత్త బాస్ ఆ కంపెనీని టేక్ ఓవర్ చేస్తాడు. అప్పుడు అతను సరిగ్గా పనిచేయని పాత ఎంప్లాయీస్ ని తీసేసి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలని అనుకుంటాడు. నిజానికి బాగా పనిచేసే వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళను పెట్టుకుని కంపెనీని రన్ చేయాలనుకోవడం ఒక తెలివైన నిర్ణయమే కదా అని మృదువుగా చెప్పాడు. అది విన్న స్నేహ వెంటనే, నువ్వు చెప్పేది నిజమే, అది నాక్కూడా తెలుసు. కానీ ఇక్కడ నీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పటికే నేను చాలా కంపెనీలో జాబ్ ట్రై చేశాను. ఈ ఒక్క కంపెనీ మాత్రమే నన్ను సెలెక్ట్ చేసింది. కానీ ఇంతలోనే ఇలా అయిపోతుందంటే నాకు కోపం రాదా? దీనికంతటికీ కారణం ఆ బాసే కదా, కాబట్టి మనం అతన్నే తప్పు పట్టాలి అని అంది. స్నేహ లాజిక్ కి ఏం చెప్పాలో తెలియనట్లు మౌనంగా ఉండిపోయాడు అక్షయ్. దాంతో ఆమె మళ్లీ మాట్లాడుతూ, నీకో విషయం తెలుసా? ఆ బాస్ సంగతి పక్కన పెడితే ఆ కంపెనీ ప్రెసిడెంట్ కూడా ఈ మధ్య కొంతమంది యాక్టర్స్ విషయంలో భయంకరమైన తప్పులు చేశాడు. అగ్రిమెంట్ లో ఉన్న యాక్టర్స్ ని కూడా టర్మినేట్ చేసి తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. పైగా అతను అక్కడే ఉండి మోడల్స్ పట్ల మిస్బిహేవ్ చేస్తాడని కూడా ఒక రూమర్ ఉంది. అసలు ఇవన్నీ వింటుంటే అది ఎంటర్టైన్మెంట్స్ కంపెనీనా, లేక అతనికి ఇష్టం వచ్చినట్లు అమ్మాయిని వాడుకోవడం కోసం కంపెనీ పెట్టాడా అని డౌట్ వస్తుంది. స్నేహ తన ధోరణిలో తను మాట్లాడుకుంటూ పోతూనే ఉంది. కానీ ఆమె నోటి నుండి వచ్చిన ఒక్క మాట అక్షయ్ లీడర్షిప్ క్వాలిటీని క్వశ్చన్ చేస్తున్నట్లుగా అనిపించాయి. పైగా ఆమె మాట్లాడిన చివరి మాట వినగానే అక్షయ్ ముఖం సీరియస్ గా మారిపోయింది. దాంతో అతను గంభీరంగా, ఇప్పుడు నువ్వేమన్నావ్ అని అడిగాడు. అతని గొంతులో మార్పును గమనించిన స్నేహ వెంటనే తలెత్తి అతని ముఖంలోకి చూసింది. అప్పటికే అతని ముఖం సీరియస్ గా మారిపోవడంతో, ఇప్పుడు ఇతన్ని నేనేమన్నాను, అంతలోనే సీరియస్ గా ఎందుకు మారిపోయాడు అని గొనుక్కుంటూ, ఏం లేదు, నాకు అర్జెంట్ పనుంది, నేను వెళ్తున్నాను అని ఆ గదిలో నుంచి హడావిడిగా బయటికి పారిపోయింది. అది పటాన్ చెరువు ఏరియాలో ఉన్న లగ్జూరియస్ విల్లా. డ్రాయింగ్ రూమ్ లో ఉన్న సామాన్లన్నీ చెల్లా చెదురుగా పడున్నాయి. రజనీష్ తన పక్కనే టీపాయ్ మీద ఉన్న కాస్ట్లీ ఫ్లవర్ వాచ్ ని తీసుకుని కోపంగా నేలకేసి గట్టిగా కొట్టాడు. అది పెద్ద శబ్దంతో ముక్కలై హాల్ మొత్తం ఎగిరిపడ్డాయి. పై రూమ్ లో ఉన్న హేమసుందర్ ఆ శబ్దం విని హడావిడిగా మెట్లు దిగుతూ అప్పటికే చిందరవందరగా ఉన్న హాల్ ని చూసి, రజనీష్ నువ్వేం చేస్తున్నావ్ అని కోపంగా అరిచాడు. తండ్రి అరుపుతో రజనీష్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఇదంతా అక్షయ్ గాడి వల్లే, వాడు నా పర్మిషన్ లేకుండా నా కంపెనీ ఎంప్లాయీస్ ని తీసేస్తున్నాడు. అసలు వాడు ఉద్దేశం ఏంటి? ఆ కంపెనీకి నేను ప్రెసిడెంట్ ని, మధ్యలో వాడెందుకు ఇంటర్ఫీర్ అవుతున్నాడు అని అన్నాడు. ఆ మాట విని హేమసుందర్ నిస్సహాయంగా నిట్టూర్చాడు. నిజానికి కంపెనీలో జరుగుతున్న మార్పుల గురించి అతను అప్పటికే విన్నాడు. అక్షయ్ చేసిన పనికి హేమసుందర్ కి కూడా కోపంగానే ఉంది. అయినా దానికంతటికీ కారణం రజనీష్ అని అతను అనుకున్నాడు. ఇదంతా నీ వల్లే జరిగింది. నేను నీకు చాలాసార్లు చెప్పాను, నీ మిస్బిహేవియర్ మార్చుకోకపోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు అక్షయ్కి దొరికిపోతావని హెచ్చరించాను. నువ్వు ఏ రోజైనా నా మాట విన్నావా? ఇప్పుడు వాడికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు. అందుకే వాడు కంపెనీలో మన సపోర్టర్స్ అందర్నీ ఏరి పారేస్తున్నాడు అని చెప్పాడు. తండ్రి మాటలు విని రజనీష్ మౌనంగా ఉండిపోయాడు. కానీ మళ్లీ ఉక్రోషంగా, అసలు మన ఫ్యామిలీ మొత్తం అక్షయ్ గాడి కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు మనం వాడిని అడ్డుకోకపోతే జీవితాంతం వాడు విదిల్చిన ఎంగిలి మెతుకులు తినే బతకాలి. ఇప్పటికే మన గురించి అందరూ బయట ఏమనుకుంటున్నారో తెలుసా? అక్షయ్ గాడు లేకపోతే మన పొజిషన్ కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అని, వాళ్ళ దయవల్లే మనం బతుకుతున్నామని అంటున్నారు అని ఆవేశంగా చెప్పాడు. ఆ మాటలు వింటున్న హేమసుందర్ కోపంగా అరుస్తూ, ఇక ఆపుతావా? అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? దీని అంతటికీ కారణం నువ్వే. నువ్వు సరిగ్గా ఉండుంటే, నీ పనిని రెస్పాన్సిబుల్ గా చేస్తుంటే తాతయ్య ఖచ్చితంగా నిన్ను సీరియస్ గా తీసుకుని ఉండేవాడు. నీకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగించేవాడు. కానీ నువ్వు ఇంతవరకు ఒక్క పనికొచ్చే పని కూడా చేయలేదు. ఇదంతా అక్షయ్కి అడ్వాంటేజ్ గా మారింది. ఇప్పుడు వాడు మన నెత్తి మీద కూర్చున్నాడు అని చిరాగ్గా అన్నాడు. హేమసుందర్ ఆ అక్షయ్ని తిడతాడని అనుకుంటే తిరిగి తనని దోషి అనడంతో రజనీష్ వెంటనే డిఫెన్స్ మూడ్ లోకి వెళ్తూ, అయినా తప్పంతా నా ఒక్కడిదే కాదు, అక్షయ్ పై తాతయ్య ముందు నుంచి ఎక్కువ ప్రేమే చూపించేవాడు. వాడికి ఇచ్చినంత పవర్ నాకు కూడా ఇచ్చుంటే నేను కూడా అక్షయ్ లాగా నన్ను నేను ప్రూవ్ చేసుకునేవాణ్ణి అని అన్నాడు. ఆ మాటలకు హేమసుందర్ కొడుకు వైపు హేళనగా చూస్తూ, చూడు రజనీష్, నీకు అక్షయ్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నిజం చెప్పాలంటే
వాడికి టాలెంట్, హార్డ్ వర్క్, డిసిప్లిన్ అన్నీ ఎక్కువే. అవి నీలో ఉన్నాయో లేదో నువ్వే ఆలోచించుకో అని అన్నాడు. తండ్రి మాటలకు రజనీష్ విసుగ్గా ముఖం పెట్టాడు. కాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు హేమసుందర్ మళ్లీ మాట్లాడుతూ, ఇంకో విషయం ఏంటంటే వేదా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని పనులు మెయిన్ విల్లా నుంచే జరుగుతాయి. కంట్రోల్ అంతా అక్కడే ఉంటుంది. కాబట్టి తండ్రిగా నీకొక సలహా ఇస్తున్నాను. నీకు ఎలాగో అక్షయ్ 3 months టైం ఇచ్చాడు కాబట్టి ఈలోగా నీ టాలెంట్ ఏంటో చూపించి కంపెనీ టాప్ మోస్ట్ పొజిషన్ కి తీసుకెళ్ళు. అప్పుడు నేను వెళ్లి మీ తాతగారితో మాట్లాడతాను. లేదంటే ఇకపై జీవితాంతం నువ్వు చెప్పినట్లే అక్షయ్ మోచేతు నీళ్లు తాగి బతకాల్సి వస్తుంది అని హెచ్చరించాడు. తండ్రి మాటలు విన్న రజనీష్ కి పరిస్థితి ఇప్పుడు కష్టంగానే ఉందని అర్థమైంది. ఎలాగైనా ఇప్పుడు నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ ను ప్రాఫిట్స్ లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అనిపించడంతో అయిష్టంగానే సరే అని అన్నాడు. తర్వాత రోజు ఉదయం స్నేహ తన రూమ్ లో కూర్చుని ల్యాప్టాప్ లో జాబ్ వేకెన్సీలు చెక్ చేస్తోంది. టీవీలో కార్టూన్ చూస్తూ కూర్చున్నాడు యువన్. ఇంతలో తన ఫోన్ రింగ్ అవ్వడంతో కాల్ లిఫ్ట్ చేసి హలో అంది. వెంటనే అటువైపు నుండి, హలో మేడం, మేము నక్షత్ర ఎంటర్టైన్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీ జాబ్ కన్ఫర్మ్ అయింది. మీరు 2 రోజుల్లో వచ్చి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పాడు హెచ్ఆర్. స్నేహ ఆనందంగా థ్యాంక్ యూ, తప్పకుండా జాయిన్ అవుతాను అని ఫోన్ పెట్టేసి సంతోషంగా పక్కనే ఉన్న యువన్ని ఎత్తుకుని, యువన్, మమ్మీకి జాబ్ వచ్చింది అని చెబుతూ గిరగిరా తిప్పింది. తల్లి ఆనందాన్ని చూసిన యువన్ కూడా సంతోషంగా వావ్ మమ్మీ, కంగ్రాచులేషన్స్ అంటూ నవ్వుతూ తల్లిని హగ్ చేసుకుని, యు ఆర్ ఏ సూపర్ వుమెన్ అంటూ స్నేహను చెంపపై కిస్ చేశాడు. స్నేహ, యువన్ ఇద్దరు గదిలో సందడిగా అరుస్తూ ఉండడంతో ఆ శబ్దాలకు కింద హాల్లో కాఫీ తాగుతున్న అక్షయ్ తలెత్తి పై గది వైపు చూసి తల్లి కొడుకులిద్దరూ సంతోషంగా ఉన్నట్లున్నారు అని తనలో తానే నవ్వుకున్నాడు. అక్కడే ఉన్న అన్నపూర్ణమ్మ కూడా ఆ అరుపులు విని ముసుముసు నవ్వులు నవ్వుతూ, యువన్ బాబు, స్నేహమ్మ ఇంటికి వచ్చాక ఇంట్లో కొత్త సందడి వచ్చింది అక్షయ్ బాబు అని అంది. ఆ మాటలకు అక్షయ్ కూడా చిన్నగా నవ్వుతూ అవునని తలూపాడు. కాసేపటి తర్వాత యువన్ని ఎత్తుకుని కిందకు వచ్చింది స్నేహ. అందరూ బ్రేక్ఫాస్ట్ కోసం టేబుల్ దగ్గర కూర్చోగానే యువన్ ఆనందంగా, డాడీ, పూర్ణాగ్రాని, మీకొకటి తెలుసా? మా మమ్మీకి జాబ్ వచ్చింది. ఇక నుండి మమ్మీ ఆఫీస్ కి వెళ్తుంది అని నవ్వుతూ చెప్పాడు. అప్పుడు అక్షయ్ స్నేహ వైపు చూసి, ఓ, అయితే మీ బాస్ నువ్వు అనుకున్నంత వరస్ట్ గా లేరనిపిస్తోంది అని అన్నాడు. నిన్న రాత్రి తన బాస్ ని అక్షయ్ దగ్గర తిట్టిన విషయం గుర్తు చేసుకున్న స్నేహ నవ్వుకుంటూ, అవును, నేనెప్పుడైనా అతన్ని కలిస్తే తప్పకుండా థ్యాంక్స్ చెప్తాను అని అంది. అది విని అక్షయ్ నవ్వుకుని, అయితే ఇక మిగిలింది యువన్, అతను కూడా స్కూల్ కి వెళ్లాల్సిన టైం వచ్చింది రైట్ అని అడిగాడు. అప్పుడు స్నేహ, అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను. యువన్ కి కిండర్ గార్డెన్ కి వెళ్లే ఏజ్ వచ్చింది. జాయిన్ చేయడానికి ఒక మంచి స్కూల్ వెతకాలి అంటూ కొడుకు వైపు చూసి, యువన్, నువ్వు స్కూల్ కి వెళ్ళడానికి రెడీగా ఉన్నావు కదా అని అడిగింది. యువన్ వెంటనే, ఎస్ మమ్మీ, ఐఎమ్ ఎక్సైటెడ్ టు గో టు స్కూల్ అని అన్నాడు. స్నేహ నవ్వుతూ, గుడ్, అయితే ఇప్పుడు ఒక మంచి స్కూల్ ని వెతకాలి. ఆ విషయం నేను చూసుకుంటాను అని అన్నాడు అక్షయ్. స్నేహ వెంటనే, పర్లేదు, మీరు బిజీగా ఉంటారు, ఆ సంగతి నేను చూసుకుంటాను అని అంది. ఆ మాటకు అక్షయ్ ఆమె వైపు సూటిగా చూసి, ఇప్పుడు యువన్ రెస్పాన్సిబిలిటీ నీదే కాదు, నాది కూడా అని అన్నాడు. దాంతో స్నేహ ఇక ఏం మాట్లాడలేకపోయింది. అప్పుడు అన్నపూర్ణమ్మ నవ్వుతూ, అయితే యువన్ బాబును రోజు స్కూల్ కి పంపడం తీసుకురావడం గురించి నేను చూసుకుంటాను అని చెప్పింది. వెంటనే నాకోకే అన్నాడు యువన్. యువన్ ఆతృత చూసి అందరూ చిన్నగా నవ్వారు. స్నేహ తను జాయిన్ అవ్వబోయే కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంది. అందుకోసం ముందుగా అందులో లే ఆఫ్ తో మానేసిన ఆర్టిస్టుల డీటెయిల్స్, ప్రెజెంట్ వర్క్ చేసే వారి డీటెయిల్స్ చూడటం మంచిదనుకుని ఆ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ కు కాల్ చేసి, హలో మిస్టర్ దేవ్, నాకు కంపెనీ గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి, పంపగలరా అని అడిగింది. షూర్ మేడం, నో ప్రాబ్లం, వి విల్ గివ్ యూ ఆల్ డీటెయిల్స్ అని అన్నాడు మేనేజర్. దాంతో ఆమె తనకు కావాల్సిన డీటెయిల్స్ గురించి అడిగింది. మేనేజర్ వెంటనే వాటన్నింటినీ మెయిల్ చేయడంతో స్నేహ వాటిని చెక్ చేసింది. దాని ప్రకారం నక్షత్ర ఎంటర్టైన్మెంట్ కంపెనీ స్టార్ట్ అయిన దగ్గర నుండే టాలెంటెడ్ పీపుల్ కొరత ఉందని అర్థం చేసుకుంది స్నేహ. నిజానికి అందరూ చాలా అందంగా ఉన్నారు, కానీ వాళ్ళ స్కిల్స్ మాత్రం చాలా డల్ గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా లేడీ ఆర్టిస్టుల ప్రొఫైల్స్ చూస్తే వాళ్ళంతా కేవలం అలంకారం కోసం తప్ప వాళ్ళ కంపెనీకి ఎలాంటి యూజ్ లేదని, కేవలం ప్రెసిడెంట్ కి ఫేవర్ గా ఉన్నందుకే వాళ్ళక్కడ ఉన్నారని ఆమెకు అర్థమైంది.
కాసేపటికి స్నేహ డిసప్పాయింట్ గా నిట్టూరుస్తూ ఆ ప్రొఫైల్స్ ను పక్కకు పెట్టి మెయిల్ ఆర్టిస్టుల ప్రొఫైల్స్ చూసింది. వాళ్ళలో కూడా కొందరు లిస్ట్ కేటగిరీలో ఉన్న జూనియర్ ఆర్టిస్టులు ఉంటే మరికొంతమంది కనీసం స్టేజ్ పై కూడా యాక్ట్ చేయని వాళ్ళు ఉన్నారు. ఆ ప్రొఫైల్స్ లో కూడా నిరాశ చెందిన స్నేహ చిరాగ్గా క్లోజ్ చేయబోయింది. కానీ ఇంతలో చివరిగా కనిపించిన ప్రొఫైల్ ఆమెకు ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో అతని గురించిన ఇన్ఫర్మేషన్ ను చెక్ చేసింది. ప్రొఫైల్ ప్రకారం అతని పేరు కరణ్, వయసు 22 సంవత్సరాలు, 4-5 సినిమాల్లో యాక్ట్ చేశాడు. చూడ్డానికి హ్యాండ్సమ్ గా కూడా అనిపించాడు. దాంతో ఆమె వెంటనే ఆన్లైన్ చెక్ చేసి అతను యాక్ట్ చేసిన మూవీ క్లిప్పింగ్స్ ను చూసింది. వాటిని చూసిన స్నేహ ఆశ్చర్యంతో నోరు తెరిచింది. అతను నిజంగానే ఒక మట్టిలో మాణిక్యమని, అతన్ని షైన్ చేస్తే ఖచ్చితంగా ఒక పెద్ద సూపర్ స్టార్ అవుతాడని, చాలా మంచి పేరు తెచ్చుకుంటాడని ఆమెకు అనిపించింది. అతని విషయంలో కంపెనీ ఎందుకంత నెగ్లెక్ట్ చేసిందో ఆమెకు అర్థం కాలేదు. దాంతో ఆమె నిజంగా ఆ కరెంట్ ఏజెంట్ ఎవరో కానీ చాలా తెలివి తక్కువ వాడిలా ఉన్నాడు, అతన్ని సరిగ్గా ప్రమోట్ చేయడం లేదని అనుకుంది. చాలాసేపు ఆలోచించిన తర్వాత కరణ్ ను గైడ్ చేసి అతన్ని ఎంకరేజ్ చేయాలని నిర్ణయించుకుంది స్నేహ. కానీ ఒక కొత్త ఏజెంట్ గా ఉన్న తాను మరో ఏజెంట్ దగ్గర నుండి ఆ ఆర్టిస్ట్ ను తన దగ్గరకు ఎలా తెచ్చుకోవాలో ఆమెకు అర్థం కాలేదు. దాంతో దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. అక్షయ్ ఆఫీస్ లో చాలా బిజీగా ఉన్నాడు. కొత్త డీల్ గురించి డిస్కస్ చేసి అప్పుడే బోర్డ్ మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చాడు. వెంటనే డోర్ పై చిన్నగా తట్టి అతని క్యాబిన్ లోకి వచ్చాడు అసిస్టెంట్ త్రిపాఠి. చేతిలో ఫైల్ తో వచ్చిన అతన్ని చూసి ఎనీథింగ్ అర్జెంట్ అని అడిగాడు అక్షయ్. ఎస్ సార్, నక్షత్ర ఎంటర్టైన్మెంట్ లో మిగిలిన ఆర్టిస్టులు, ఎంప్లాయీస్ గురించి డీటెయిల్ రిపోర్ట్ మీకు ఇవ్వడానికి వచ్చాను అని చెప్పాడు త్రిపాఠి. నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ అనగానే అక్షయ్ వెంటనే అతని దగ్గర నుండి ఫైల్ తీసుకుని చెక్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ తో పాటు ఆర్టిస్టుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. అది గమనించిన అక్షయ్ ఆ ఫైల్లో ఉన్న ఆర్టిస్టుల డీటెయిల్స్ ను చెక్ చేశాడు. వాటిలో కరణ్ ప్రొఫైల్ ను చూసిన వెంటనే ఒక్క క్షణం ఆలోచించి తర్వాత ఆ డాక్యుమెంట్ ని త్రిపాఠికి ఇస్తూ ఇతన్ని మేనేజ్ చేయమని మన కొత్త ఏజెంట్ కి చెప్పండి అని అన్నాడు. ఆ మాట విని త్రిపాఠి ఆశ్చర్యపోతూ కొత్త ఏజెంట్ అంటే స్నేహ గారే కదా సార్ అని అన్నాడు. అవును, ఇక ఈ ఫైల్లో ఉన్న మిగతా వాళ్ళ హిస్టరీ మొత్తం చెక్ చేసి పనికిరాని స్టఫ్ ను టర్మినేట్ చేయండి. అవసరమైతే కొత్త ఆర్టిస్టుల కోసం ఫిల్మ్ అకాడమీ, టెలివిజన్ అకాడమీకి వెళ్ళండి. మనకు ఇది క్రూషియల్ టైం అని చెప్పాడు అక్షయ్. త్రిపాఠికి తన బాస్ ప్రవర్తన కొంచెం విచిత్రంగా అనిపించింది. ఎప్పుడు ఆర్టిస్టుల గురించి అంతగా శ్రద్ధ తీసుకుని అక్షయ్ ఇప్పుడు వాళ్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో అతను కొంచెం ఆశ్చర్యపోయాడు. అయినా ఏం మాట్లాడకుండా ఓకే సార్ అని చెప్పి ఆ ఫైల్ తీసుకుని వెళ్లిపోయాడు. నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ లో స్నేహ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతోంది? రజనీష్ తన పదవిని నిలుపుకోవడానికి ఏం చేయబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.